హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగనలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో అంగరంగ వైభవంగా 79వ స్వతంత్ర వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా నిర్వహించుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరి, గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో సిఐ విజయభాస్కర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నసరుద్దీన్, తనయులు టీకే బందెనవాస్, గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పూజారి హేమావతి, సెక్రటరీ సతీష్ కుమార్, వివిధ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్లు, ఎస్ఎంసీ చైర్మన్లు, జీనియస్ గ్లోబల్ స్కూల్లో కరెస్పాండెంట్ గంగాధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మదరసాయే హుమేరిల్ బనాత్, హాఫీజ్ మెహరాజ్ ఆధ్వర్యంలో సిఐ విజయభాస్కర్, టీడీపీ యువ నాయకులు సయ్యద్ షెక్షావలి, డాక్టర్ ఉస్మాన్, టీడీపీ నాయకులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ విజయభాస్కర్, టీడీపీ యువ నాయకుడు షెక్షావలి మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా మనం ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశం అభివృద్ధి కావాలంటే దేశ యువతలో మార్పు రావాలని విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు అచ్చుగట్ల ఫక్రుద్దీన్, జీలానీ, మెంబర్ మహమ్మద్, వంకాయల రఫీక్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గోనెగండ్ల సిఏ గారికి, అలాగే ఇన్స్పెక్టర్ సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులకి, అలాగే ఇక్కడ మీ మిత్రుల బంధువులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రోజు మనం 79 సంవత్సరం కంప్లీట్ చేసి 79 సంవత్సరానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఈ రోజు ఎంతో మంది మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించిన స్వాతంత్రం ఇది. ఈ రోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది స్వతంత్ర యోధుల పట్టుదల, కృషి, వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ ధైర్యం నేటి మన భారతదేశ స్వాతంత్రం ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించినారు. కాబట్టి ఈ రోజు మనము మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు పండగ లాంటి రోజు. ఈ రోజు ఎంతో మంది మహానుభావులు ప్రాణాలను అర్పిస్తే గానీ ఈ యొక్క స్వాతంత్రానికి రాలేదు. 1947 మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెందిన రోజు. ఈ మహానీయుల యొక్క అన్ని రకాలుగా వారి యొక్క ఆశ, వారి యొక్క కృషి మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సభని సమాప్తం చేస్తున్నాను. మనం 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారి పరిపాలన నుంచి స్వతంత్రం పొందడం జరిగింది. సుమారు 200 సంవత్సరాల క్రితం వ్యాపారానికే మన భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వారు మనల్ని బానిసలుగా చేసి 200 సంవత్సరాలు మన అరాచక పరిపాలనలో నెట్టివేయడం జరిగింది. ఈ పరిపాలన నుంచి స్వేచ్ఛ స్వతంత్రాలు పొందడానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు అనేక విధాలుగా పోరాటాలు చేసి హింసావాదం ఎంచుకొని మరికొంతమంది తిరుగుబాటు సమరంలో బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టి 1947 ఆగస్టు 15వ తేదీన మనకి స్వాతంత్రం లభించేటట్లు ఎన్నో పోరాటాలు చేశారు. 14-15 సంవత్సరాలు అవుతున్నా మా గురువులు చెప్పిన ఆ కథలు కానీ, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళ జీవిత గాథలు కానీ ఇప్పటికీ గుర్తున్నాయి. మరి అది వాళ్ళు చెప్పిన వాళ్ళ గొప్పతనమో లేకపోతే ఆ వ్యక్తుల గొప్పతనమో తెలియదు. అలాంటి వ్యక్తుల వీరగాథలు చిన్నపిల్లలకి ఈ వయసు నుంచే చెబితే దాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు కూడా గొప్ప వ్యక్తులుగా ఎదిగే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. పాఠశాల స్థాయి నుంచే
ఎందుకంటే అక్షరాస్యత కొంతమంది పేరెంట్స్ చదువు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదో వాళ్ళు కష్టపడి పని చేసుకుని పిల్లల్ని పాఠశాలకు పంపిస్తుంటారు. గురువులు నేర్పే విద్యలో వాళ్ళ వ్యక్తిత్వం పొందుపరచబడుతుంది. కొన్నిసార్లు ఆ గురువుల్ని కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ వయసు నుంచే గొప్ప వ్యక్తుల జీవితాన్ని లేదా జీవన విధానం గురించి తెలియజెప్తే తప్పకుండా ఫ్యూచర్ లో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోబడుతుంది. ఈ అవకాశం ఈ దేశం కోసం పోరాడే అసలు భాషలో మహమ్మద్ అష్ఫాక్ మహమ్మద్ మరి అష్ఫాకుల్లా ఖాన్ మొదటి విద్యాశాఖ మంత్రి, మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళందరూ కూడా ముస్లిం అయినప్పటికీ కూడా దేశ విభజన జరిగిన మేము ఈ దేశంలో పుట్టినాం, మేము ఈ దేశ వాసం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం అని ఎంచుకొని ఇక్కడే ఉన్నాం. మనం కూడా మన ముస్లిం మన ఎవరి మతం వాళ్ళ గొప్ప ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. ఇక్కడ అంటారు కవి అంటారు, హిందూ దేశ నివాసి సభీ జన్ ఏక్ హై రంగ్ రూప్ వేష భాషా చాహే చాహే మరి అట్లాగే గంగ జమున బ్రహ్మపుత్ర కృష్ణ కావేరి, గంగ జమున బ్రహ్మపుత్ర కృష్ణ కావేరి जाके मिल गया सागर में हुए सब एक है, जाके मिल गया सागर में हुए सब एक है. అంటే ఎన్ని నదులు ఉన్నాయి కదా, అవన్నీ పోయి బాయల్లో చిన్న చిన్న మన హంద్రి చూసాం. మనం హంద్రి అంటాం, వంక అంటాం, వాగ అంటాం, నది అంటాం, ఇవన్నీ పోయి చివరికి సముద్రంలో కలిసి ఏకమైనట్టుగానే మన ముస్లిం హిందూ క్రిస్టియన్ అందరం కూడా చివరికి మనకందరూ కూడా ఒకటే, దైవం ఒకటే, అన్ని మతాల సారం ఒకటే, లక్ష్యం ఒకటే. అట్లాగనే వారు మంచి సందేశం ఇచ్చినారు.